3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. మీ బావు బాగా సంపాదించాడురా. ఇదంతా మా తాతల నాటి ఆస్తిరా. ఒక్కటి మాత్రం నిజం మామ, పల్లెటూరు అందాలే వేర్రా. ఆగరా, వెళ్దాం పదరా. నడవరా. ఒక్క నిమిషమా. నడువు బే. ఒకసారి రండి మావా. ఏమైందిరా? ఆస్తి అక్కడ కూడా ఉంది మావా. ఆస్తి ఏముందిరా? చాలరా ఒకసారి. రే ఏంట్రా? ఏం ఫిగర్ మావా, సూపర్ రా. ఏది ఇవ్వరా మామ, చూస్తా. ఒకసారి చాలరా. రే ఊరుకోండ్రా బాబు, ఇది అసలే పల్లెటూరు. ఎవరైనా విన్నారనుకో కొంపలు అంటుకుంటాయి. లేదురా, జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి. అవునరా, ఒక్కసారి రా మావా ప్లీజ్. వద్దురా బాబు, మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా. నమస్తే అయ్యా. నమస్తే. ఎప్పుడు వచ్చారయ్యా? 2 రోజులైంది. ఉంటానయ్యా. సరే. ఆడిని చూసారా? చూసాం. ఆడికో చేయలేదు చూసారా? అవును. ఆడి చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ఇంకెవరు, మా నాన్నే. మీ నాన్న ఎందుకు? నీలాగే తెంగరాశాలు వేసాడు, అందుకనే చేయి తీసేశాడు. ఏంట్రా, మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా? మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా. పదండి. పదరా పదరా. రే ఏంట్రా? నీ అబ్బా ఏమైందిరా? ఆ పిల్ల సూపర్ రా, మర్చిపోలేకపోతున్నా. ఏమైందిరా? ఏంటి గోల? ఏంటి గోల? వీడి కొల్లు బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు ఎదవా. రే ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు. మరి ఈ పరిస్థితి? అయినా పర్లేదు మావా, నాకు అది కావాలి. నీ అబ్బా. అరే మామ, చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా. అందరూ లంగావాణి వేసుకుంటారు సిటీలో కూడా. నిజమేరా మావా, కరెక్ట్ చెప్పు. పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాడు రా. ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా. రే బాబు నోర్మేయండిరా, దండం పెడతానురా. ఫిగర్ ఏముందిరా మామ, చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది. రాయ్ చెయ్యి వేసి చూడరా, నువ్వెక్కడే చచ్చిపోతావు. నాన్నంటే నీకే. సారీ ఉండరా మామ. సారీ, మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సారీ. మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు. తెలుసు సారీ, మా వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు నచ్చ చెప్పుకోండి రాజాబాబు. నేను మాట్లాడతాను, వెళ్ళు. ఆడికి భయపడేదేంట్రా? ఏంట్రా ఆడికి భయపడేది? రే నోరు మూసుకుని పదండి రా. రాజులు అయ్యా వస్తున్నానయ్యా. రెడీయా? రెడీ అయ్యా. లగేజ్ తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగేనయ్యా. ఏమే రెడీ అయ్యావా? వస్తున్నానండి, వస్తున్నాను. ఎంతసేపే? వెళ్దామా? వెళ్దాం. ఏర్రా నీ ఫ్రెండ్స్? ఊరు చూడడానికి బయటికి వెళ్ళారు నాన్న. మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్ళికి వెళ్తున్నాము. 2 రోజులు ఆగొస్తాము, జాగ్రత్తగా ఉండండి. సరే నాన్న. ఆడేమైనా చిన్నపిల్లడా, జాగ్రత్తలు చెప్తున్నారు. వాడు ఎప్పుడు నాకు చిన్న పిల్లాడేనే, జాగ్రత్త. సరే నాన్న. అమ్మాయి రాయ్ సుబ్బి,
రేయ్, బయటికి రా. ఏంట్రా సూరి ఇలా వచ్చేసావు? ఆ? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను. అరే జోకులు ఆపురా బాబు. మరి ఇంకేంట్రా, మా నాన్నకి 3 నెలల నుంచి పాల డబ్బులు బాకీ ఉన్నావని తెలుసు కదరా నీకు. అది కాదురా, కాస్త ఇబ్బందిగా ఉంది. రే, ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. ఇచ్చామా? ఇచ్చే. అది కాదురా సూరి. సొల్లాపి ముందు డబ్బులు తీరా. భలే వాడిరా, అబ్బకు దగ్గర కొడుకు అనిపించుకున్నావు. ఏంట్రో ఈ లెక్క తగ్గింది. తీ 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 తీ. అది ఒక్క నిమిషం. రాయ్, మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో 3 నెలల తర్వాత వచ్చి ఉండరా. మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువ అవ్వకుండా వెళ్తున్నాను రా. ఎరా బాగా ఇచ్చానా? ఇవాళ నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు. నోర్మైరా. ఏంటి వరా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోలతో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కసే. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానేరా. ఇదొంది కదరా. సూరి, నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. ఎక్కడున్నావు? 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 ఎక్కడ పోయిందిరా? వెతకండిరా దాన్ని.
ఉందిరా. నన్నే కొడతావే? హలో హలో అంకుల్. రాజా? రాజా రాజా రాజాకి ఏమైంది? రాజాని మీరు త్వరగా ఏమైంది? రండి, రాజాకి అంకుల్. ఏమైంది చెప్పరా? అయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా రాజా రాజా బిడ్డా బిడ్డా ఏమైంది బిడ్డా? బిడ్డా, ఏమైంది బిడ్డా? బిడ్డా ఏమైంది బిడ్డా? చెప్పరేరా బిడ్డా? అరే లే మామ, బిడ్డా, లెగరా రే. రాజా, లెగరా. రే అరే రాజా మామ, లెగరా. ఏమైంది? మామ దగ్గర రే. అరే చెప్పరేంట్రా? చెప్పండ్రా ఏమైందిరా? మేము ఎక్కడికి కూర్చున్నా అంకుల్. వరలక్ష్మి వచ్చింది, రాజాతో మిస్బిహేవ్ చేసింది. రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది అంకుల్. తెలియదురా ఇటే వెళ్ళిపోయింది అంకుల్. రాజులు అయ్యా. అది ఎక్కడున్నా తీసుకొని చెప్పరా నాకు. సరేనయ్యా ఏరా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను రా. కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి? తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? ఎక్కడ్రా నీ కూతురు? అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదయ్యా. చిన్నపిల్లయ్యా నన్ను వదిలిపెట్టయ్యా. అయ్యా అది అమ్మాయికురాలయ్యా. ఈ హత్య చేసి ఉండదయ్యా. ఎవడికి చెప్తావు? అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచారా? మాకు అరే దాన్ని ఎక్కడ తెలియదయ్యా. దాచారు? మీరైనా చెప్పండి రా. మాకేం తెలీదయ్యా. అరే నువ్వైనా చెప్పరా. నిజంగా మాకేం తెలియదయ్యా. అరే రాజులు అయ్యా వీళ్ళు ఇలా మాట వినరు గాని అది దొరికే వరకు ఎవడిని ఊరు పొల మీద దాటనివ్వద్దు. ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అడ్డంగా నరికే. నమస్తే సార్. ఎరా ఏమున్నాయి? పూరి ఇడ్లీ వడ. రే, ఒక్క ప్లేట్ ఇడ్లీ తే. అరే, రెండు తే, రెండు సరే, తే, సరే. ఎల్లు. పూరి అలాగేనండి. పూరి అంట అదే ఎల్లు ఎల్లు. ముందు దానికి పెట్టరా, దానికి దానికి పెట్టు. బాగా తినవే, ఎలా? బాగా తిను.
తవ్వమోహం వేసుకుని నువ్వెక్కడా తగ్గవే. మా బాబు ఎప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని. పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే, పాప దగ్గర దొరికిపోయినాయి. ఖర్చు రాసుకో, ఇంటికి వెళ్ళగానే మా అమ్మని అడిగి ఇచ్చేస్తా. నీ ఖర్చులన్నీ ఎలాగా నువ్వే ఇస్తావు, మరి నా ఖర్చులు ఎవడిస్తాడే? అది కూడా నేనే ఇస్తాను, అప్పు రాసుకో. ఈ తొక్కలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే. అయ్యో ఏమైంది? పరస ఎవడో కొట్టాడే. ఇవా తంతా సర్లే ఏదో చేద్దాం. రా రా రా. కర్మరా బాబు. రా రా రా. మా అమ్మ ఏం కావాలి బిడ్డ? మా అమ్మ డబ్బులు ఎవరో లేకపోతే పోరిని గడ వదిలే. ఇదిగో అమ్మా, వాళ్ళ డబ్బులు కూడా తీసుకో. అట్లానే బిడ్డ. భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా? పర్వాలేదు భయ్యా. ఏ ఊరు నుంచి Thank you వచ్చారు? భయ్యా, thank you. ఆ పక్కన నుంచి వచ్చాం భయ్యా. అమ్మాయి ఎవరు? అర్థమైంది, వెళ్దాం రా. ఎక్కడికి భయ్యా? ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. అవును భయ్యా. రా వెళ్దాం. సరేనే భయ్యా. ఎక్కడికి? నువ్వు రా, నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఏం మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ పోనీ భయ్యా. ఏంటి? నా పేరు జానీ, ఇక్కడ ఆటో స్టాండ్కి ప్రెసిడెంట్ని. ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తా. బాగా భయ్యా. ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవ్వడూ లేడు. నాకు ఇదంతా తెలీదు, ఆపేమని ఫస్ట్. రండి, దిగండి. ఇదే మన ఇల్లు. సుభద్ర, ఎవరండి వీళ్ళు? వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. నమస్తే. నమస్తే. ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచి ఏం కావాలో చూసుకో. వెళ్ళమ్మా, లోనికి పో. నీకేం భయం లేదు, మీ అన్నయ్య ఇలాంటి లోనికి పో. వెళ్ళు భయ్యా. నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు. మా ఊరు తెలీదు, పేరు తెలీదు. ఎందుకు భయ్యా ఒక్కసారి టెన్షన్ పడకపోయా, నేనున్నానుగా, నేను చూసుకుంటా. తెల్లవారేసరికి జాబ్ చూస్తా, జాయిన్ అవుదు కానీ టెన్షన్ పడుకు. వెళ్ళి లోని. నా వల్ల నువ్వు చాలా టెన్షన్. ఏం కాదులే భయ్యా, Thank you మనిషి భయ్యా. మనిషిని నమ్మాలి. నేనున్నా కదా. లోనికి పద. థ్యాంక్ యూ. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నడు, బయటికి నడు. గట్టిగా ఓకే, ప్లీజ్ 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 కొంచెం మెల్లిగా మాట్లాడవే. ఆడు వింటాడే. రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి. ఏంటి, మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా? అసలు ఏమనుకున్నాడు వాడు మన ఇద్దరి గురించి? అలా నసుకుతావేంటి చెప్పు. షూ 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 మన ఇద్దరం లవర్స్ అని ఊరి నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే. చిచ్చి, నీతో నేను లేచిపోవడం ఏంటి? ఇదేమన్నా నాకు పండగ ఏంటే, కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే. సమస్యే లేదు, నేను నీతో కలిసి ఉండడం కుదరదంతే. అది కాదే, సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే. నా మాట వినవే కొంచెం. అయితే వస్తే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. నా మాట వినవే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే. సర్లే కానీ ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ సంగతి నాకు బాగా తెలిసే. ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే, సరేనా? సర్లే ఏడు. కూర్చో. ఏంటి? అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇట్లొచ్చినావు? అన్న, మొన్న కుర్రోడు గురించి చెప్పాను కదా, అతడే మా ఊరోడే. పిలువు, ఇక్కడ పిలువు. ఏ సూరి, లేరా. నమస్తే సార్. నమస్తే. ఆ కుర్రోడిని నేనేనండి. ఇతని గురించేనా? ఇతనే అన్న. మంచిగా చేసుకుంటావా జాగ్రత్త? సరే సార్, సరే. అయితే రేపటి నుంచి రా. ఓకే సార్. శ్రీధర్, అదేదో చూడు. చూపిస్తాను అన్న ఒక మాట. ఏం జరిగింది అలా కూర్చున్నావు? ఏం లేదు, చెప్పు. నీ గురించి ఏం తెచ్చానో చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటుందని తెచ్చానే. నాకు బాగుంటే
సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరు మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది. నేనేమని నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా? ఒసే, ఎందుకు అలా అరుస్తావు? ఆగవే. పోరా. ఛీ, ఇది ఇంక దీని జీవితంలో మారదు. ఛ! ఎవరిది ఇది? కొత్త నెంబర్గా ఉంది. సరే చూద్దాం. హలో. రే సత్తి, నేను రా సూర్యని మాట్లాడుతున్నాను. సూరి, మీరిద్దరు బాగున్నారా? మేమిద్దరం బాగానే ఉన్నారా? ఎక్కడున్నారా? హైదరాబాద్లో రా. అంతా బాగానే ఉందిగా. మాకేం ఇబ్బంది లేదురా, అంతా సవ్యంగానే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి రా. నీలకంఠ ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రామాకండి రా. ఏరా, దేనికి? ఇక్కడ నీలకంఠ మనుషులను పెట్టి ఉమ్, ఓ బేబచ్చంగా ఎతికిచ్చేస్తున్నాడు రా. అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ. ఒరే మామ జాగ్రత్త రా. హలో 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 అన్న, రాజు అన్న. ఎక్కడ్రా వాళ్ళు? తెలియదన్నా. చెప్పరా. హైదరాబాద్లో అన్న. నీ జడ చాలా అందంగా ఉంది. అవును, సూర్యేడి కనిపించట్లేదు. నాకేం తెలుసు? అదేంటి ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? మాది అమలాపురం పక్కన బట్టుపాలెం. అవునా, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఊర్లో నీలకంఠం అని పెద్ద జమీందారు ఉన్నాడు. అక్కడ మా నాన్న పనిచేస్తాడు. అవునా? ఆ రోజు ఏమైందంటే, సూరి రా రా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తండి. తెస్తానండి. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అసలు? లోపలికి రా, లోపలికి రా. పేరు అడిగితే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్పేస్తావేటే. లోపలికి రా. లోపల పడుండు. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే మొత్తం చెప్పేసి. ఏం జరిగేది? ఏం జరిగేదంటావేంటే, నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఏదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు ఇప్పుడు తీసుకురావడానికి? ఇదంతా నాకు తెలియదు. అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే. ఒక మూల పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నాని రేపులాగా ఏదో ఏడుస్తాను. ఎందుకు అరిచేవే? ఏమైంది? మా అమ్మని నాన్ని ఆ నీలకంఠం నరికి చంపేశాడంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నాను? నిజం. ఆ నీలకంఠం మమ్మని మా నాన్ని నిర్దేశించి అలాంటిది ఏమీ లేదు. నీకు కల వచ్చింది, పీడకలే. లేదు, అలాంటిది ఏమీ లేదు. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. నా మాటిని కళ్ళు మూసుకుని పడుకోవే. అలాంటిది ఏమీ జరుగుండదు. నువ్వు కల కన్నావు అంతే.